వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. అలాగే రేపు మార్కెట్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ మనము నిఫ్టీ డైలీ చార్ట్ చూసుకుంటే కనుక ఈ రోజు మనకు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. అంటే దాదాపు 144 పాయింట్స్ మార్కెట్ ప్లస్లో క్లోజ్ అవడం జరిగిందనమాట. అలాగే ఒకసారి మనం 5 మినిట్స్ చార్ట్లో కూడా చూసుకుంటే కనుక ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఫ్లాట్గానే మనకు ఓపెనింగ్ అనేది ఇచ్చింది. ఫ్లాట్గా ఓపెనింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళడం మనం చూసాము. మళ్ళీ ఫస్ట్ హాఫ్ తర్వాత కొద్దిగా కన్సల్టేషన్ జరిగి అంటే అక్కడనే ఉంటూ సెకండ్ హాఫ్లో మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడం జరిగింది అనమాట. సో ఆల్మోస్ట్ ఏంటంటే మొమెంటం వచ్చింది కానీ మరీ అంత పెద్దగా మొమెంటం రాలేదు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇలా కన్సల్టేషన్ జరిగినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ థీటా డీకే అయిపోతుంది. మళ్ళీ మనకు సెకండ్ హాఫ్లో కూడా జస్ట్ అక్కడ నుంచి ఒక 50-60 పాయింట్స్ మొమెంటం వచ్చింది. కాబట్టి బయర్స్కి ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఉంటారో వాళ్ళకు అంత పెద్దగా మొమెంటం కానీ లేదంటే ప్రాఫిట్స్ కానీ వచ్చే అవకాశం ఇలాంటి మార్కెట్స్లో ఉండవు అనమాట. అంతేకాకుండా సెల్లర్స్కి మేబీ ఈ రోజు ఒక మంచి రోజు అనుకోవచ్చు. ఇలాంటి మార్కెట్స్లో ఆపర్చునిటీ ఉంటుంది కొంచెం మనకు. సెల్లర్స్ ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉంటారో వాళ్ళు కొద్దిగా డబ్బులు సంపాదించడానికి. మళ్ళీ రేపు ఒకవేళ మార్కెట్ ఇక్కడ మనకు ఫ్లాట్గా ఓపెన్ అయింది అంటే ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి మనం ఇక్కడ ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ కన్సల్టేషన్ని మన కింది సైడ్లో ఒకవేళ బ్రేక్ డౌన్ ఇస్తుంది అంటే అక్కడ నుంచి ఫర్దర్ ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ వీక్ అంతా కూడా ఇలాగే కన్సల్టేషన్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఇక్కడ డైలీ చార్ట్లో మనం చూసుకుంటే ఎలా అయితే మనకి ఇక్కడ ఈ యొక్క జోన్ ఫామ్ అయిందో ఈ జోన్లోనే కన్సల్టేషన్ ఛాన్స్ మాత్రం ఉంది. ఫర్దర్గా బేరిష్ వ్యూ పాయింట్ మాత్రం మనకి ఇంకా ఉంది. ఇంకా మరొక కిందికి వచ్చే అవకాశం మాత్రం ఉన్నాయన్నమాట. అది చూసుకున్న తర్వాత ఒకవేళ బై ఛాన్స్ మనకు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే ఎక్కువసేపు అక్కడ సస్టైన్ చేయకుండా కిందికి వచ్చే అవకాశాలు మటుకు ఉన్నాయి. ఒకవేళ కింద సైడ్లో ఎవరు కూడా స్టాప్ లాస్ లేకపోతే అక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్లో కూడా కొద్దిగా షూట్ చేసే ఛాన్స్ మార్కెట్కి ఉంది. ఒకవేళ గ్యాప్ డౌన్ మార్కెట్ ఓపెన్ అయింది అంటే ఛాన్సెస్ ఉన్నాయి కన్సల్టేషన్ చేసి అక్కడే క్లోజ్ అవ్వడానికి. బిగ్ గ్యాప్ డౌన్ అంటే ఒకవేళ పెద్ద గ్యాప్ డౌన్ ఎక్కడ అయింది అంటే మేబీ అక్కడ నుంచి ఇంకా మార్కెట్ కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో పూర్తిగా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కన్సాలిడేషన్ ఫేజ్లో మార్కెట్ ప్రస్తుతానికి ఉన్నట్టు మనం చూడొచ్చు. ఈ కన్సాలిడేషన్ ఫేజ్ ఒక 3-4 డేస్ నడిచిన తర్వాత అక్కడ నుంచి ఒకసారి మళ్ళీ మనకు బ్రేక్ డౌన్ వస్తే కంటిన్యూస్ ఫాల్ మొమెంటం చూడడానికి ఛాన్స్ ఉంటుంది. వాల్యూమ్స్ కూడా ఇవాళ మనం చూసుకుంటే మరీ అంత పెద్దగా ఏమీ లేవు. ఎక్కువ వాల్యూమ్స్ ఉంటేనే మనకు మార్కెట్లో మొమెంటం చూడడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో రేపు మార్కెట్లో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.